హాయ్ అండి. నేను మీ ఇంటి ఆడపడుచు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? నేను ఇప్పుడు దొండకాయ ఉల్లికారం చేస్తున్నానండి. దానికి కావాల్సినవి హాఫ్ కేజీ తీసుకున్నానండి దొండకాయలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి, 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 అండి, టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ మామూలుగా మెంతులండి, కొంచెం చింతపండు కొంచెం చాలండి, టేస్ట్ కోసం కొంచెం అండి, ఎండుమిరపకాయలు ఒక 10, కొత్తిమీర కరివేపాకు టేస్ట్ కోసం అండి, 4 టీ స్పూన్లు ఆయిల్, అర స్పూన్ పసుపు, 1 టీ స్పూను నువ్వులండి, రుచికి సరిపడా ఉప్పు, 2 ఉల్లిపాయలు. ఇప్పుడు నేను ఇది ఎలా అనేది చేసి చూపిస్తానండి. బాండీలు పెట్టుకొని ఫస్ట్ 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసానండి. ఇప్పుడు అన్నీ వేయించుకోవాలి దోరగా. అన్నీ ఇలా దోరగా వేయించుకోవాలండి. మీరు చేస్తుంటారండి దొండకాయ ఉల్లికారం, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు. దొండకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన డెలివరీ అయిన వాళ్ళకి కూడా బాలింతలకు మంచిదని ఆరోగ్యాన్ని పెడుతుంటారు. విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి దాంట్లో. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా అన్నీ దోరగా వేయించుకోవాలండి, కలర్ కొంచెం మారే వరకు. మన దొండకాయ ఇదేనండి టేస్ట్ ఎక్కువ. ఇదంతా మిక్సీకి వేసుకుని వేగాక చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేయించుకోవాలండి దోరగా. చింతపండు కూడా వేసేయాలండి. మన కలర్ మారుతూ వస్తుందండి, చక్కగా బాగా ఏగిపోయినాయి అన్నీను. ఇప్పుడు ఇదంతా చల్లారాక మిక్సీకి వేసుకోవాలండి. ఏమంటే మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఈ కూరని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎలా ఉంది అనేది కూడా మీరు ట్రై చేసి మా కామెంట్స్లో పెట్టాలండి. ఇప్పుడు చల్లారాక మిక్సీకి వేసుకుంటానండి. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయలు. ఇలా విడివిడిగా పెట్టుకుంటే కారం బాగా పట్టి బాగుంటుందండి టేస్టు. లేదంటే మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చండి. నూనె వంకాయలాగా, మసాలా వంకాయకి ఎలా కట్ చేస్తాం అలా 4 భాగాలు కట్ చేసుకున్నా బాగుంటుందండి కాయలు కాయలుగా. నేనైతే ఇలా 4 భాగాలు చేసేస్తాను ఒక దొండకాయని. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలండి. ఉల్లిపాయ అన్నీ మసాలా అంతా వేయించేసాను కదా. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు దొండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందు ఆయిల్ వేసాను. బాగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి చక్కగా. చాలా వరకు మగ్గిపోయిందండి దొండకాయ. కరివేపాకు,
ఇప్పుడు ఉల్లికారం మిక్సీకి వేసి పెట్టుకున్నానండి పేస్టు. ఇది బాగా వీటికి ముక్కకు పట్టేటట్టుగా దొండకాయకి చక్కగా తిప్పాలండి. ఏమంటే దొండకాయ ఉల్లికారం రెడీ. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేస్తున్నానండి. ఏమంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు చేశాక ఎలా ఉందనేది కూడా కామెంట్స్లో పెట్టాలి నాకు. అయిపోయిందండి దొండకాయ ఉల్లికారం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, మీరు ట్రై చేసి చూడాలి. నాకైతే చాలా నచ్చుద్దండి ఈ కూర. ప్లీజ్ లైక్, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్.